శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి. ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో. ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ దివ్యబలి పూజను కొనియాడుతున్నటువంటి వారు హైదరాబాద్ అగ్రపీఠము సంతోష్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి అల్ఫోన్సా దంపతుల 45వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానము మరియు బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లు కష్టకాలమందు వీరి యొక్క మొరను ప్రభు ఆలకించినందులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి యొక్క ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠము బంజారాహిల్స్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గొలమారి రాయపరెడ్డి, కీర్తిశేషులు గొలమారి కరోలినమ్మ గార్ల జ్ఞాపకార్థముగా వీరి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయాలని గొలమారి అంతోని రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు కీర్తిశేషులు మహాగణ శ్రీ 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 డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనము పాలకొండ విచారణ మనోహర్ సాగర్, అమల్ సాగర్లకు ప్రభుని యొక్క దీవెనలు ఉండునట్లు, ఆయురారోగ్యములను దయచేయనట్లు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండునట్లు మరియు వారికి ప్రభు బంగారు భవిష్యత్తును ప్రసాదించున్నట్లు పార్వతీ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనము గుణదల విచారణ కీర్తిశేషులు పెనుమల మధుసూదన్ రావు, ధర్మరాజు, మాణిక్యమ్మ, చింతా శ్యాముల్, శాంతమ్మ, కరెం భగీరథి, సుందరమ్మ, గిడ్డి జేసుమూర్తి, మరియమ్మ, కాకర కృష్ణమూర్తి, విజయమ్మ, రామకృష్ణ, జల్లి అర్జన్న, సుగుణమ్మ, జయకుమార్, నారాయణమూర్తి, ద్రౌపది, చింతపాల్, మేరీ, అంతోనమ్మ ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయనట్లు కోరుతూ చింత అస్సుంత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనము అమలోద్భవి మాత విచారణ
చెట్టుమాల హవీల హర్షితలను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు ఆయురారోగ్యములను దయచేయనట్లు ఎంబీబీఎస్ పరీక్షలో దేవుని యొక్క సహాయం ఉండినట్లు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ చెట్టుమాల జయరాజు జీవనజ్యోతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. దుక్క లక్ష్మి రవికుమార్ సత్యవతులకు ప్రభు మంచి ఆయురారోగ్యములను దయచేయనట్లు తలంపులను నెరవేర్చినట్లు శ్రీదేవికి దేవుని చిత్తానుసారంగా వివాహం జరుగునట్లు పుష్పగారి ఎంబీఏ పూర్తవ్వాలని వంశీ ఈశ్వర్ చే ఉద్యోగంలో దేవుని యొక్క సహాయం ఉండునట్లు కుటుంబ సభ్యులు యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము దిల్సుఖ్ నగర్ విచారణ పుట్టినరోజు పండుగ చేసుకుంటున్న దాసరి లిదిసా గారికి ప్రభుని యొక్క దీవెనలు ఉండునట్లు ఆ బిడ్డను ప్రభు ఆయురారోగ్యములతో దీవించినట్లు దాసరి షాన్కి బంగారు భవిష్యత్తును ప్రసాదించినట్లు కీర్తిశేషులు సన్ ఫ్రాన్సిస్ అంతోనియముల ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయనట్లు కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క వ్యక్తిగత తలంపులను ఆ ప్రభునకు సమర్పిస్తూ విశ్వాసముతో భక్తితో ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర దివ్యబలి పూజలో మనం అందరం కూడా యోగ్యముగా పాలు పంచుకుంటకు మనం చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడుతూ ఆ ప్రభుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలియా సర్వేశ్వరుని సమక్షమున నిలుచుండి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. గిలాదు మండలమునందలి తిష్బీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త అహాబు రాజుతో, నేను ఇజ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను. నా పలుకులు వినుము. ప్రభుతోడు నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కాని మంచు కాని కురియదు అనెను. ప్రభువాణి ఏలియాతో, నీ విచటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానుకు తూర్పుననున్న కేరూతు వాగు వద్ద దాగుకొనుము. నీవా వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చునని చెప్పెను. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానుకు తూర్పుననున్న కేరూతు వాగు వద్ద వసించెను. ప్రతిదినము ఉదయము సాయంకాలము లందు కాకులతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కాని వానలు లేనందున కొంతకాలమైన పిదప
ఆ ఏరు కూడా ఎండిపోయెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు, భూమి ఆకాశాలను సృజించిన ప్రభువు, ప్రభువు నుండి నాకు సాయము లభించును. ప్రభువు నుండి నాకు సహాయం లభించును. నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచుచున్నాను. నాకు ఎచ్చటి నుండి సహాయం లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. అందరూ. భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన ప్రభు నుండి నాకు సాయము లభించును. ప్రభు నుండి నాకు సహాయం లభించును. ఆయన నిన్ను కాలు జారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. అందరూ. భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన ప్రభు నుండి నాకు సాయం లభించును. ప్రభు నుండి నాకు సహాయము లభించును. ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలుగదు, రేయి చంద్రుని వలన కీడు కలుగదు. అందరూ. భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన ప్రభు నుండి నాకు సాయం లభించును. ప్రభు నుండి నాకు సహాయం లభించును. ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎల్లప్పుడూను నిన్ను కాపాడును. అందరూ. భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన ప్రభు నుండి నాకు సాయం లభించును. ప్రభు నుండి నాకు సహాయం లభించును. పలికిన నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై, జీవసుధామృతమై. పలికిన నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై, జీవసుధామృతమై. జీవమిచ్చు ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా, ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. జీవమిచ్చు ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా, ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. రెండంచులు గల ఖడ్గములా పదునైన నీ దివ్యవాక్యము, రెండంచులు గల ఖడ్గములా పదునైన నీ దివ్యవాక్యము, మోదముతో ఆమోదముతో స్వీకరించరే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది.
శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఒక నిమిషం కళ్ళను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, కృపగల తండ్రి, గడిచిన కాలమంతా మా జీవితంలో తోడై ఉండి మమ్ము నడిపించినందులకు, మా జీవితంలో మీరు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ క్షణమున మీ వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా మనస్సులను, మా హృదయములను నీ వాక్యపు శక్తితో తాకి నీ వాక్యపు శక్తితో నింపండి. ఆనాడు అపోస్తుల పైన మీ ఆత్మను కృమ్మరించిన విధముగా ఈనాడు మేము ఈ యొక్క వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా మీ ఆత్మశక్తిని మాపై కృమ్మరించండి ప్రభువా. ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అమ్మా మరీ తల్లి, మా అందరి కొరకై మీ దివ్యకుమారుని ప్రార్థించమని మా ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు నాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము చదివినటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు గలిలయ ప్రాంతములో ఒక పర్వతం పైకి ఎక్కి అష్టభాగ్యములను బోధించారు. అష్టభాగ్యములను గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పర్వతం పైన ప్రభువు బోధించారు. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో సీనాయి పర్వతం పైన దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు ఈ పర్వతం పైన అష్టభాగ్యములను బోధించారు. ఆ 10 ఆజ్ఞలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, ఈ అష్టభాగ్యములు, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి దిక్సూచీలు. క్రైస్తవులు ఏ విధముగా జీవించాలి, ఎటువంటి విలువలతో జీవించాలి అనే విషయాన్ని ప్రభు బోధించారు. మామూలుగా ఎలా అయినా జీవించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు అనేటువంటి రీతిలో మన మనస్సులు, మన యొక్క జీవితాలు ఉన్నాయి. కాకపోతే ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభువు మనందరి యొక్క దృష్టిని యొక్క విలువల వైపు మరల్చుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితం అనేది ఒక అర్థవంతమైనటువంటి జీవితం, ఏదో విధంగా జీవించడం కాదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అష్టభాగ్యములు ఈ లోక సంబంధమైనటువంటి విలువలకు వ్యతిరేకము. ఈ లోకములో ఆస్తులు, పాస్తులు, హోదా ఉంటే దాన్ని అందరూ కూడా ఇష్టపడతారు.
సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, చాలా హుందాగా జీవించాలని కోరుకుంటారు, ఎవరో తమలను ఏమీ అనకూడదని కోరుకుంటారు. కానీ ప్రభువు నేర్పించినటువంటి ఈ అష్టభాగ్యములలో అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. దీనాత్మలు ధన్యులు అన్నారు ప్రభు. శోకించేటువంటి వారు ధన్యులు, దుఃఖించేటువంటి వారు ధన్యులు, యుద్ధాలు చేసేటువంటి వారు కాదు, శాంతిని స్థాపించేటువంటి వారు ధన్యులు, ఆ ప్రభుని యొక్క నిమిత్తము శ్రమలు అనుభవించేటువంటి వారు ధన్యులు అని ప్రభు చెప్పారు. ఈ అష్టభాగ్యములను క్రీస్తు ప్రభు కేవలం బోధించలేదు, తన యొక్క జీవితంలో అక్షరాల క్రీస్తు ప్రభు ఈ అష్టభాగ్యములను పాటించారు. 5వ అధ్యాయం తర్వాత మనము అధ్యాయాలు చదివితే ఈ అష్టభాగ్యములన్నీ కూడా క్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో నెరవేర్చారు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలోనే ఒక సంఘటన ఉంది. క్రీస్తు ప్రభువు శిష్యులందరూ కూడా దేవాలయానికి వెళ్తారు. ఆ దేవాలయంలో ఒక కానుక పెట్టె ఉంది. ఆ కానుక పెట్టెలో అనేక మంది వచ్చి కానుకలు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక పేద విధవరాలు వచ్చి ఒక నాణెము ఆ పెట్టెలో వేస్తుంది. మామూలుగా అందరి దృష్టి ఎవరు ఎక్కువ వేస్తున్నారు కానుక బాక్సులు అనేది విధంగా ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభుని యొక్క దృష్టి ఈ పేద విధవరాల మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేద విధవరాలు చాలా సింపుల్గా, చాలా సైలెంట్గా, పరిశుద్ధమైన జీవితాన్ని, విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తుంది అనేటువంటి సత్యాన్ని ప్రభు ఆ సందర్భంలో తెలియచేశారు. బహుశా క్రైస్తవులుగా ఎంతోమంది సైలెంట్గా పరిశుద్ధమైన జీవితాన్ని, అష్టభాగ్యంలో ప్రభు తెలియచేసినటువంటి విలువలతో కూడినటువంటి జీవితాలను జీవిస్తూ ఉండొచ్చు. అటువంటి వారికి ప్రభు ఈరోజు చెప్తున్నటువంటిది, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము జీవించేటువంటి వారికి అనేకమైనటువంటి శ్రమలు, బాధలు వస్తాయి. ఆ శ్రమలు, బాధలు వచ్చినప్పుడు కొంతమంది నిరుత్సాహపడి ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని వదిలేస్తారు. కానీ కొంతమంది చివరి గడియ వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు పరిశుద్ధముగా క్రీస్తు ప్రభుని అంటి పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. పౌలు గారు రోమిలికి రాసినటువంటి లేఖలో తెలియచేస్తున్నారు, క్రీస్తు ప్రేమ నుండి ఎవరు నన్ను వేరు చేయగలరు? చివరికి మరణము కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. పౌలు గారి యొక్క జీవితం మనందరికీ కూడా తెలుసు. పౌలు గారు క్రీస్తు ప్రభును ద్వేషించినటువంటి వ్యక్తి, క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభుని ప్రేమలో పడిపోయారు. ఎంతగా క్రీస్తు ప్రభుని ప్రేమలో పడిపోయారు అంటే, ఏ శ్రమ, ఏ కష్టము కూడా ఆ ప్రేమను తన నుండి తొలగించలేదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అపోస్తల కార్యంలో కూడా మనకు ఒక సంఘటన ఉంది. పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత పేతురు అపోస్తలులు సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అనేకమైనటువంటి హెచ్చరికలు చేశారు. మీరు క్రీస్తు పేరిట బోధించకూడదు అని పెద్ద పెద్ద సభలలో వారిని అవమానించారు, వారిని హెచ్చరించారు. అయితే అటువంటి ఒక సభ ముగిసిన తర్వాత అపోస్తలులు తమలో తాము ఒక మాట అనుకుంటూ ఉన్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనము, యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి. క్రీస్తు ప్రభుని కొరకు మేము అవమానము పొందుతూ ఉన్నాము, దానికి మేము యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో, ఈ మాట చాలా ముఖ్యం, అవమానములు ఎదురైనప్పుడు వారు సంతోషించారు. క్రీస్తు ప్రభునితో ఐక్యమై జీవించేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వము ఈ విధముగానే ఉంటుంది. క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో పడి
జీవించేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వము ఈ విధముగానే ఉంటుంది. అవమానములు ఎదురైనప్పుడు వారు సంతోషించారు. మామూలుగా మనకు అవమానాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడతాం, కృంగిపోతాం. కానీ ఇక్కడ వారు సంతోషించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభును నేర్పించేటువంటి విలువలు ఈ లోక సంబంధమైనటువంటి విలువలు కాదు. క్రీస్తు ప్రభు అష్టభాగ్యములలో నేర్పినటువంటి విలువలను మనం జీవించినప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఆ పరలోక రాజ్యపు వారసులమవుతాం. కాబట్టి అటువంటి విశ్వాసమును మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా ఇతరులను క్షమిస్తూ, ఇతరులు మనకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపమును మన్నిస్తూ, నిర్మలమైన హృదయముతో, మంచి మనస్సుతో జీవించేటువంటి కృపను, బలమును మనకు దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రభుని వేడుకుందాం. ప్రభువా కైకొను మా హృదయ కానుక, ప్రభువా కైకొను మా హృదయ కానుక. ప్రీతితో పరముగా కాచావు, నీ శిష్యులుగా మలిచావు, ప్రియముల మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీయేసా, నీతి స్వరూప శ్రీయేసా, గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేమర్పించు ఈ అర్పణములు మీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమ తత్వమును అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకునెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతన్ని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోను అతి దూతలతోనూ భద్రాసనులతోను అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా.
ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరీ ముఖ్యముగా ఈ దివ్యబలి పూజను కొనియాడుతున్నటువంటి కుటుంబాలలో మరణించినటువంటి వారిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు పరిశుద్ధ మరీమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సజీవ దేవుని దేహం పావనయేసుని రుధిరం, సజీవ దేవుని దేహం పావనయేసుని రుధిరం. మానవ జీవన మూలాధారం, మానవ జీవన మూలాధారం. ముదముదలో కొనరండి, ముదముదలో కొనరారండి. సజీవ దేవుని దేహం పావనయేసుని రుధిరం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాతులు ధన్యులు, ఓదార్చబడుదురు వారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాతులు ధన్యులు, ఓదార్చబడుదురు వారు. వినయాత్మలు ధన్యులు, ఓ మండలమందరి వారిది. వినయాత్మలు ధన్యులు, ఓ మండలమంతరి వారిది. అని పలికిన యేసుని ముదముతో మీరు లోకనరారండి.
లోకొనరారండి. సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం, సజీవ దేవుని దేహం పావన యేసుని రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడవాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుంటున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేవాది దేవా భక్తుల కావా, స్తుతి మహిమ ప్రభువా.